అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పాండు. ఈరోజు వినాయక నవరాత్రిలో భాగంగా మొదటి రోజు కార్యక్రమాలు అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. అనకాపల్లి జిల్లా రావుకమ్మత మండలం చిన్నపాచెల గ్రామంలో ఎస్వి యూత్ ఆధ్వర్యంలో ఈరోజు నవరాత్రిలో మొదటి రోజు అయితే మాత్రం ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వినాయక స్వామి వారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇచ్చేసి స్వామివారి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఆ కార్యక్రమం ఏ విధంగా జరిగిందో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా మనం చూస్తున్నట్లయితే చిన్నపాచెలి రామాలయం దగ్గర ఉన్నటువంటి గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని అయితే మన స్క్రీన్ పైన అయితే చూపిస్తాను. అలాగే ఎస్వి యూత్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘనంగా జరిగింది. స్వామివారిని చూస్తున్నట్లయితే ఇక్కడ చాలా పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామస్తులు అలాగే ఎస్వి యూత్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం మాత్రం చాలా ఘనంగా జరిగింది. మండపాన్ని కూడా అత్యంత అద్భుతంగా తయారు చేయడం జరిగింది. మరి గ్రామస్తులు అందరూ కూడా తరలి వచ్చి మరి స్వామివారి మొదటి పూజ కార్యక్రమాన్ని అయితే మాత్రం విజయవంతం చేయడం జరిగింది. మరి అలాగే అక్కడ స్వామివారికి పూలమాల అలంకరణ చేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈరోజు అనకాపల్లి జిల్లా రావుకమ్మత మండలం చిన్నపాచెల గ్రామంలో వినాయక చవితి సందర్భంగా నవరాత్రుల్లో మొదటి రోజు స్వామివారిని ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసి ఈరోజు ఈ కార్యక్రమానికి అయితే నాంది పలకడం జరిగింది. మరి అలాగే పూజకు సిద్ధంగా ఉన్నటువంటి పూజా సామాగ్రిని భక్తులందరినీ కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈరోజు ఈ కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయం దీపం ప్రజ్వాల్య అయం ఈ గ్రంథాలయంలో ఈ సంవత్సరం వరసిద్ధి వినాయక స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలు చవితి రోజు కనుక ప్రారంభమవుతున్నాయి. భాద్రపద శుద్ధ చవితి అంటే ఈ ప్రతి సంవత్సరం వచ్చే భాద్రపద మాసానికి ఒక పవిత్రమైనటువంటి ప్రాముఖ్యతమైనటువంటి ఉంది. అది వరసిద్ధి వినాయక స్వామి వారి తాలూకు పూజా కార్యక్రమాలు వినాయక నవరాత్రి మహోత్సవ కార్యక్రమాలు ప్రారంభం చేస్తుంటారు. దేవీ నవరాత్రులకి వినాయక నవరాత్రులకి తేడా ఏమిటి అంటే దేవీ నవరాత్రులు పాడ్యమ నుండి దశమ వరకు జరుగుతాయి. వినాయక నవరాత్రులు ప్రారంభం నుండి 9 రోజులు జరుగుతాయి. అది దానికి తేడా ఉంటుంది. नमः गोपाय ये च सब्जान्तपाददातानिन्द्रवतकुर्होतरुमारुपादान्तर्वेभ्यो श्रीमहाजनेभ्यो नमः। ये सकलकल्याणी भाजनयतजायते पुरुषोत्तमजन्नित्यं प्रजामि षडमलं सर्वदान्तर्पकाद्येषोनादिदेशां मङ्गलं येषां हृदयतो भगवान् मङ्गलम् आचम्या संकल्प्य मे ముందునే చెంబుతో తీసుకొని కుడి చేతిలో వేసుకొని 3 సార్లు తాగండి దంపతులందరూ కూడా। ఓం అయం ముహూర్తో ముహూర్తో స్థితవంతో మహంతో అనువన్నంతో
ఓం కేశవాయ స్వాహ 3 సార్లు, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ త్రాగాలి. 4వసారి చెయ్యి కడిగేసుకోండి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. గోవిందాన్ ఓం కృష్ణమయం ఓం మత్సూదనాన్ ఓం త్రివిక్రమాన్ ఓం వామనాన్ ఓం త్రివిక్రమాన్ ఓం శ్రీగజాన్ ఓం పద్మనాభాన్ ఓం దామోదరాన్ ఓం శంకరస్థాన్ ఓం వైద్యపాన్ ఓం ప్రద్యుమ్నాన్ ఓం వైవిద్యాన్ ఓం భక్తమాన్ ఓం అదోక్షజాన్ ఓం నారసింహాన్ ఓం మత్స్యదాన్ ఓం జనార్దనాన్ ఓం ఉపేంద్రాన్ ఓం హరయం ఓం శ్రీకృష్ణాన్ ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం ఉత్తిష్టంతు భూతపిదాచ ఉత్తిష్టంతు భూతపిదాచ ఏతే భూమభారత ఏతే సామ అవిరోధేన బ్రహ్మ కర్మమానభే. ఓం భూః ఓం భువః ఓం స్వః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం దత్తపరమేణ్యం భర్గో దేవసదేమై ధియో యో నః ప్రచోదయాత్ సమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభూర్భవస్వరూం. తీసేయండి, భగవదను తీసేయండి, నమస్కారం చేయండి. భగవదనుజ్ఞాయాం భగవత్కైంకర్యార్థం శివాభ్యాం శోభనమూర్తే శ్రీ మహావిష్ణురాజ్యాయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణాది విధివ్రార్ధే శ్వేతపరాకల్పే వైవస్వతమనంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే ఆగ్నేయకోణే ఆంధ్రదేశేऽस्मिन् वर्तमानभारचान्द्रमाणेन श्रीकृति नाम संवत्सरे दक्षिणायने वर्षऋतु भाद्रपदमासे शुक्लपक्षे चतुर्थ्यां वासरः शिरवासरे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गुणविशेषण विशिष्टायां सुपततौ श्रीमान् श्रीमतः गोत्रश्च परमशिवगोत्रोद्भवश्च परमशिवगोत्रोद्भवश्च वरसिद्धिविनायकदेवता भगवन्तमुद्दिश्च श्री वरसिद्धिविनायकदेवता भगवत्प्रीत्यर्थम् भक्तजनावलगोत्रश्च मैडपालगोत्रश्च स्वातिबिल् भीमनाय नामधेयश्च धर्मपत्नी लक्ष्मी नामदेवती मैडपालगोत्रश्च स्वातिबिल् कोदण्डराम नामधेयश्च धर्मपत्नी उषश्री नामधेयश्च सपुत्र नामधेयश्च कार्तिक नामधेयश्च मैडपालगोत्रश्च कुमारनामधेयश्च धर्मपत्नी बंगारम नामधेयश्च मैडपालगोत्रश्च कुमार प्रसाद नामधेयश्च संतोषी कुमारी नामधेयश्च लभ्यास नामधेयश्च मैडपालगोत्रश्च कुमार राजबाबु नामधेयश्च धर्मपत्नी श्रावणी नामधेयश्च तेजस नामधेयश्च मैडपालगोत्रश्च मोक्ष चतुर्विध पुरुषार्थ फल सिद्ध्यर्थं श्री वरसिद्धि विनायक देवता प्रीत्यर्थं श्री वरसिद्धि विनायक देवता सिद्ध्यर्थं श्री विनायक देवता పూజాం కరిస్తే ఉంగరం వేలుతోటి మీ ముందున్నటువంటి చెంబులో ఉన్న నీళ్ళలో ఉంగరం వేలు ఒకసారి ముంచండి. ఉంగరం వేలు చెంబులో ముంచండి. పూజాం కరిస్తే శ్రీ వినాయక పూజాం కరిస్తే సభంగ కలశ ఆరాధనం కండి. వరసిద్ధి వినాయక పూజాం కరిస్తే సభంగ కలశ ఆరాధనం కరిస్తే 2 లక్షలు అడిగింది. కలశం గంధ గంధం ఉంటే గంధం కూడా చిన్నది రాయిస్తూ గంధ పుష్ప అందులో పువ్వు కూడా వేయండి. కలశం అక్షతలు పువ్వు గంధం చిన్న పసుపు కూడా చిటికలు అందులో వేయండి. కలశం గంధ పుష్ప అక్షతైరభ్యచ్చ ఆ పుష్పంతో ఒక మామిడాకు పెట్టి అలా పండి పువ్వుతో కానీ మామిడాకుతో కానీ కలశం గంధ పుష్ప అక్షతైరభ్యచ్చ చుట్టూలా కలపాలి. కలశం గంధ కొద్దిగా వేయాలనుకున్నాం, ఎక్కువ వేసి ఎక్కలేదు చాలు. మామిడాకుతో కలపండి అందరూ. కలశం గంధ పుష్ప అక్షతైరభ్యచ్చ కలశోపరి హస్తం నిధాయ తిరువుడి చేతులు కూడా ఆ చెంబు మీద పొందండి. కలశం గంధ కుఠోపి భాగరా సర్వే సప్తద్వీపావ సుందర ఋగ్వేదో యజుర్వేదో సమవేదో అథర్వణః సంగైత సర్వే కలశామ సమాసుతః గంగే జమునే దేవో గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జనే సంతత్సండితంగలు అపోవాయుధకం సర్వం విశ్వభూతాన్యాపః ఆహో నమాపం ప్రథమ సంరాడాప విరాడాప స్వరాడాప చందం సపో జ్యోతిగం సపో సత్యమాప సర్వదేవతాపో భూర్భవస్వరూం తత్కలశోదికేన పూజా భక్తి. అన్నిటి మీద కూడా ఒక్కసారి అలాగా గంగరాలండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష దేవం సంప్రోక్ష మీ ముందున్నటువంటి పసుపు గణపతి మీద చల్లండి. పూజం దేవం సంప్రోక్ష పెద్ద గణపతి మీద కూడా అక్కడి నుంచే చల్లండి. ఓం గణేశాయ నమః అని మనసులో అనుకొని అలా కూర్చొని దేవం సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష
మీ ముందు ఉండేటువంటి గణపతి కూడా శిరస్సు మీద జల్లండి. దాని అర్థం ఏంటంటే మంత్రం తాలూకుది ఎక్కడో గంగా యమున సరస్వతి నుంచి వచ్చినటువంటి గంగను తీసుకొచ్చాం. సర్వ విఘ్నోపశాంతయే. ఒక్కసారి ఆ పవిత్రమైనటువంటి ఆ మంచి కాంతితో వెలుగుతున్నటువంటి ఆ వినాయక స్వామిని ఒక్కసారి చూడండి. మనస్ఫూర్తిగా ఒకసారి కనులారా చూసి నమస్కారం చేయండి. చెప్పండి, ఓం విఘ్నరాజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. ఓం గణేశాయ నమః నమస్కారం సమర్పయామి. అది గణపతి మీద అక్కడి నుంచే పెద్ద గణపతి నాలుగు పాదాల మీద కూడా కొద్దిగా వేయండి. ఓం ఓం అతునితే పునరస్వాస్తు పునఃప్రాహ్మేహో దేహి భోగం యోగక్షేమ సూర్యముచ్రస్వస్తి సమృతమైపాన శిరో భవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ శిరాసనం కురుహు. చక్రమే మాలాధారణ చేసేటువంటి భక్తులు ఎవరైనా మీ వరుసలో ఉంటే ఆ మాల కూడా తీసి ఆ గణపతి మీద పెట్టండి. ఓం పక్కన పెట్టండి, వాటిని కూడా పూజ చేయాలి. ఓం శ్రీపదేపాద్యం మళ్ళీ గంగదండి. ఓం శ్రీపదావ చక్రమే విష్ణు గోపాభ్యా తతో ధర్మానుధారయన్నో గంగణపతి నమః. పాదయోపాద్యం సమర్పయామి. విష్ణుకర్మార్చి అవగల్పోనండి. విష్ణుగణపతి నమః. హస్తయో అద్యం సమర్పయామి. చన్నో దేవీ ముఖ్యాచమయం ఎన్నో దేవీ రవిశయాపో భవంతు వీతయే సంయో రవిసర్వంతః గంగణపతే నమః. ముఖే ఆచమనం సమర్పయామి. ఆపోయిస్తే వస్త్రాన్ని వస్త్రం 2 అక్షతలు వేయండి. యమం వస్త్రాన్ని పీవసా పాదాల దగ్గర వేయాలి. యమం వస్త్రాన్ని పీవసా దేవో రచ్యగ్రామంతపో దుర్గ అవాతిరతమంత్రాన్ని విత్సత్తే మిత్రావరుణా సచేతే గంగణపతే నమః. వస్త్రం సమర్పయామి. మళ్ళీ అక్షతలు వేయండి. రామచ్చతనూరసీతనవం మే పాహి సామా తనూరావిత గంగణపతే నమః. దివ్య ఉత్తరీయం సమర్పయామి. చిన్న కుంకుమ బొట్టు పెట్టండి గణపతికి. కుంకుమ దేవానాం పదవీ కవీనాం ప్రాణాం మైతో ముఖానాం శ్రేణులాటే పూర్ణపుణ్ణం సమర్పయామి. యజ్ఞోపవీతమతి యజ్ఞోపవీతం. మళ్ళీ 2 అక్షరం పురస్తాత్ సాయుతమగ్రియ ప్రథమం శుభ్రం యజ్ఞోపవీతం బలమసు తేజ గంగణపతే నమః. దివ్య యజ్ఞోపవీతం సమర్పయామి. గంధద్వారామీతి చందనం గంధం తే గంధం చలకరం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషీం ఈశ్వరీగం సర్వభూతానాం సామి ఓపఫయే శ్రియం. దివ్య శ్రీ చందనం సమర్పయామి. ఒక పుష్పం కూడా పాదాల దగ్గర పెట్టండి. ఆయనదే ఒక పుష్పం పాదాల దగ్గర పెట్టండి. ఆయనైతే పరాయనే దుర్వారోహంతు పుష్పని రక్ష పుండరీకాని సముద్రస్థ గృహాయమే దివ్య పుష్పం సమర్పయామి. నమస్కారం చేయండి. శ్యామంతక బకుడి చంపక పాటలాబ్జ పున్నాగ జాజ కరవేల రసాల పుష్పై బిల్వ ప్రమాణ తులసీ మల్లికా పుష్పాం పూజయామి. జగదీశ్వరమే ప్రసీద. ఓం జగదీశ్వరమే ప్రసీద. ఓం జగదీశ్వరమే ప్రసీద. ఓం అద అంగ పూజాం కనిష్యే. స్వర్పకన్నాయ నమః. జాననీ పూజయామి. విఘ్నరాజాయ నమః. జంఘే పూజయామి. అఖవాహనాయ నమః. ఊరు పూజయామి. హేరంబాయ నమః. కటిం పూజయామి. లంబోదరాయ నమః. ఉదరం పూజయామి. గణనాథాయ నమః. నాభిం పూజయామి. గణేశాయ నమః. హృదయం పూజయామి. స్థూలకంఠాయ నమః. కంఠం పూజయామి. కందాగ్రజాయ నమః. కంఠం పూజయామి. పాశహస్తాయ నమః. హస్తా పూజయామి. గజవక్త్రాయ నమః. వక్రం పూజయామి. విఘ్నహంత్రే నమః. నేత్రే పూజయామి. స్వర్పకర్ణాయ నమః. కర్ణం పూజయామి. పాలచంద్రాయ నమః. ఓం లలాటం పూజయామి. ఓం స్వర్పకర్ణాయ నమః. కర్ణం పూజయామి. పాలచంద్రాయ నమః. ఓం లలాటం పూజయామి. సర్వేశ్వరాయ నమః. శిరః పూజయామి. విఘ్నరాజాయ నమః. ఓం సర్వాణ్యంగాని పూజయామి. ఓం తుముఖాయ నమః. మాజీపత్రం సమర్పయామి. గణేశాయ నమః అనుకుంటూ పూజ చేయాలి. ఇతరమైనటువంటి చింతన లేకుండా ఈ అరగంట కూడా మనస్సు దీపత్రం సమర్పయామి. గణాధిపాయ నమః. చౌదీపత్రం సమర్పయామి. ఉమాపుత్రాయ నమః. దేవపత్రం సమర్పయామి. గజాయ నమః. దుర్వాయుధ్యం సమర్పయామి. పరశురామే నమః. దత్తూరపత్రం సమర్పయామి. లంబోదరాయ నమః. బదరీపత్రం సమర్పయామి. గుహాగ్రజాయ నమః. అపామార్గం పత్రం సమర్పయామి. గడికర్ణాయ నమః. ఓం తులసీపత్రం సమర్పయామి. ఏకదంతాయ నమః. ఓం సమర్పయామి. శ్వేతపత్రం సమర్పయామి. త్రికటాయ నమః. కరవీర
पत्रं समर्पयामि गणवंताय नमः ओम विष्णुकांतपत्रं समर्पयामि वटवे नमः गादिने पत्रं समर्पयामि सर्वेश्वराय नमः देवदारपत्रं समर्पयामि बालचंद्राय नमः मरुवकपत्रं समर्पयामि हेरंबाय नमः ओम सिंधुवानपत्रं समर्पयामि पूर्वकन्नाय नमः ओम जातिपत्रं समर्पयामि सुराकर्जाय नमः ओम समर्पयामि दण्डनीपत्रं समर्पयामि विभवक्राय नमः ओम शमीपत्रं समर्पयामि विनायकाय नमः अक्षतपत्रं समर्पयामि सुरसेविताय नमः ओम अर्जुनपत्रं समर्पयामि कपिलाय नमः अर्कपत्रं समर्पयामि श्रीगणेश्वराय नमः एकविंशतिपत्राणि समर्पयामि 21 पत्राలు 21 रकमः ओम गणाध्यक्षाय नमः ओम विघ्नराजाय नमः ओम विनायकाय नमः ओम वैमातुराय नमः ओम जमतुकराय नमः ओम प्रमुखाय नमः ओम सुमुखाय नमः ओम सुतने नमः ओम स्वप्रदीपाय नमः ओम सुकनतये नमः ओम सुराध्यक्षाय नमः ओम सुरारिद्रे नमः ओम महागणपतये नमः ओम मान्याय नमः ओम महाबलाय नमः ओम हेरंबाय नमः ओम लंबजटराय नमः ओम रत्वग्रीवाय नमः ओम ओम महोदराय नमः ओम मरुत्ताय नमः ओम महावीराय नमः ओम मंत्रिणे नमः ओम मंगलस्वराय नमः ओम प्रमदाय नमः ओम प्रथमाय नमः ओम प्राज्ञाय नमः ओम विघ्नकर्त्रे नमः ओम विघ्नहन्त्रे नमः ओम विश्वनेत्रे नमः ओम विराट्पतये नमः ओम श्रीपतये नमः ओम वाक्पतये नमः ओम शृंगारिणे नमः ओम औत्रिकवत्सलाय नमः ओम शिवप्रियाय नमः ओम शीघ्रकारिणे नमः ओम शाश्वताय नमः ओम बलाय नमः बलोचिताय नमः ओम भवात्मजाय नमः ओम पुराणपुरुषाय नमः ओम पुष्णे नमः ओम पुष्करोत्थिताय नमः ओम अग्रगण्याय नमः ओम अग्रपूज्याय नमः ओम अग्रगामिने नमः सिद्धिप्रदायकाय नमः ओम अनघाय नमः ओम पंचहस्ताय नमः पार्वती नंदनाय नमः ओम प्रभवे नमः ओम कुमारवरवे नमः ओम अक्षोभ्याय नमः ओम कुञ्जाद्रगण्याय नमः ओम प्रमोदाय नमः ओम मोदकप्रियाय नमः ओम अंतिमते नमः ओम द्वितीमते नमः ओम कामिने नमः ओम कपितवनप्रियाय नमः ओम ब्रह्मचारिणे नमः ओम ब्रह्मरूपिणे नमः ओम ब्रह्मविद्यादिदानन्दगुणाय नमः ओम जिष्णवे नमः ओम विष्णुप्रियाय नमः ओम भक्तजीविताय नमः ओम जतमन्मथाय नमः ओम ऐश्वर्यकारणाय नमः ओम जयते नमः ओम यक्षकिन्नरसेविताय नमः ओम गंगासुताय नमः ओम गणाधीशाय नमः ओम गंभीरदयाय नमः ओम पटवे नमः ओम अभीष्टवरदाय नमः ओम ज्योतिषे नमः ओम भक्तनदये नमः ओम भावगम्याय नमः ओम मंगलप्रदाय नमः ओम अव्यक्ताय नमः ओम अपाकृतपराक्रमाय नमः ओम स्वच्छधर्मणे नमः ओम सुखप्रदाय नमः ओम स्वरप्राणधरसाम्बुणदये नमः ओम महेशाय नमः ओम दिव्यांगाय नमः ओम मणिकङ्कणीमेखलाय नमः ओम समस्तदेवतामूर्तये नमः ओम ततोत्थिताय नमः ओम विघातकारिणे नमः ओम विश्वदृशे नमः ओम विश्वरक्षाकृते नमः ओम कल्याणगुरवे नमः ओम उन्मत्तवेशाय नमः ओम अपराजिताय नमः ओम समस्तजगदाधाराय नमः ओम सर्वैश्वर्यप्रदाय नमः ओम अक्रान्तजगच्चित्रभवे नमः ओम श्रीविघ्नेश्वराय नमः ओम श्रीं वरसिद्धिविनायकस्वामिने नमः ओम नानाविधपरिमलपत्रपुष्पाक्षता पूजयामि। पूजं प्रभुवां स्वासिद्धिविनायक देवताभ्यो नमः धूपमाग्रापयामि पूजयामि। చుట్టూ తిప్పి ఒక అరటి పండు తిప్పేయండి ద్వారంగా దీపాన్ని చూసి ఒక్కసారి నమస్కారం చేయండి. ఉద్దేశ్యేదో భద్రాన్ని అనేక మీద కూడా తర్వాత అరటిపళ్ళ మీద పొలాల మీద కొబ్బరికాయ మీద ఓం భూద్భవత్సువః स्वस्तिविप्रेण्यं प्रचोदयात् ब्रह्मभूर्भवत्सरों सत्यं
దర్శేన ప్రతిష్ఠామి 5 సార్లు సమర్పించండి. ఓం చేతుడు ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ. అక్కడి నుంచే పెద్ద గణపతి కూడా చేతులు చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ అపానాయ స్వాహ వ్యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే స్వాహ. వర్షిత్ వినాయక దేవతాభ్యో నమః. కదలి ఫల నారికేల నైవేద్యం సమర్పయామి. చిత్రాన్న నైవేద్యం సమర్పయామి. మహానివేదయామి. మళ్ళీ కంగడాలండి అన్నింటి మీద కూడా. మధ్య మధ్య పానీయం సమర్పయామి. అమృతావృతం స్థాపకం సమర్పయామి. హస్త వృక్షాలమై పాద వృక్షాలమై ముఖవాసనార్థం తాంబూలం పెట్టి తాంబూలం చేయవేయండి. తాంబూలం ప్రదాం. వర్షిత్ వినాయక దేవతాభ్యో నమః. తాంబూలం సమర్పయామి. ఆనంద కర్పూర నీరాజనం. కర్పూరం వెలిగించాలి. 2 బిళ్ళలు వెలిగించండి ఒక పళ్ళెంలో చూపించండి. చూపించి మీ చిన్న గణపతి కూడా చుట్టూ తిప్పండి. వనస్పతితో గంధై సురేఖం అగ్రే సర్వదేవనాం రూపూయంతాం. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. జై గణేశ జై గణేశ జై గణేశ. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. మీకు దూరంగా పెట్టుకోండి, దూరంగా పెట్టండి. ఆనంద కర్పూర నీరా వాటి మీద గంగదల్లండి. పుత్సాజమని సమర్పయామి. నమస్కారం చేయండి. కళ్ళకద్దుకోండి. పిల్లల కళ్ళ కూడా పక్కన ఉంటే వాళ్ళకు కూడా అయ్యండి. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. ఆనంద కర్పూర నీరాజనం దర్శయామి. అక్కడ వచ్చేసి యశో దేహి ప్రియం సౌఖ్యం చ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ చ దేహి మే గణనాయక విఘ్నరాజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. శ్రీ వరసిద్ధి వినాయక దేవత నమస్కారం సమర్పయామి. అది కళలో చాలా కాలంలో పూర్వం హనుమకునికి శివుడు చెప్పినటువంటి ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించి ధర్మరాజా అని సూతమాస్తుల వారు ధర్మరాజుకి చెప్పారట. ఇంకా ఏం చెప్పారంటే నమో వయం వై శ్రవణాయ కుర్మహేతమే కామాన్ కామకామాహమయం స్వాగేశ్వరో వై శ్రవణో దదాతు వీరాయ శ్రవణాయ శ్రీ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మాం తచ్చం తద్వం తత్పురాణం తచ్చర్వోదేవాజ్యాం ద్రష్ట్వం రుద్రత్వం విష్ణుత్వం బ్రహ్మత్వం ప్రజాపతే త్వం తదా పాపో జ్యోతిరసోం మతం బ్రహ్మభూతమసురోం ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మశివోమయస్సు తదా శివోం. విఘ్నరాజాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. నచ దేవదేవశ్చ అఖిలవాణకోటి బ్రహ్మాండనాయకశ్చ పురాణ పురుషత్వ పురుషోత్తమశ్చ శ్రీధైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధి శబ్దం. లోక సమస్త సుగుణోభవతి శబ్దం. గ్రామ సమస్త సుగుణోభవతి శబ్దం. సర్వే జనా సుగుణోభవతి శబ్దం. అనేక వేల సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. ఆ పాదాల దగ్గర ఉంచేయండి. మీ గణపతి దగ్గర ఉండేటువంటి పాదాల దగ్గర అందరూ కూడా ఉంచేయండి. అనేక వేల సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. మీలో మీరు పాణి జన్మాంతరుహాని దాని దాని ప్రణశంతి ప్రదర్శనం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మం వా భావేన రక్షరక్షో ఘనాధిపా. ఓం అనేక ఆత్మ ప్రదర్శన నమస్కారం సమర్పయామి. శిరస్సు ఉంచి నమస్కారం చేయండి. పురుషా శిరసా దృశ్యా మనసా దశితా తదా సభ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణమోర్తమోచ్యతే. సాష్టాంగ నమస్కారాం సమర్పయామి. చక్రం ధార్యామి శ్యామం వీర్యాం నృత్యం దర్శయామి. సమస్త రాజోపచారాం సర్వోపచారాం సమర్పయామి. చెప్పండి. ఓ స్వామి, ఓ వరసిద్ధి వినాయక, మీ యొక్క పవిత్రమైన పూజను ఈ శుద్ధ చవితి రోజున భక్తి ప్రపత్తులతోటి మా గ్రామంలో గ్రంథాలయం దగ్గర మిమ్మలను ప్రతిష్ఠించి మీ యొక్క పూజను పవిత్రంగా జరుపుకున్నాం.
మాకు ఆయువును, ఆరోగ్యాన్ని, ధనమును, ధాన్యమును, బిడ్డ పాపలను చల్లగా చూస్తూ అష్టైశ్వర్యములు కలిగించు. మీకు అనేక వేల సాష్టాంగ నమస్కారములు. జై గణేశ, జై గణేశ, జై గణేశ. షోడశోపచార పూజాత్మక వర్షిత్ వినాయక దేవత సుప్రీత సుప్రసన్న వరదో భవతు. వర్షిద్ధి వినాయక దేవత సుప్రీత శిరస్సు మీద వేసుకోండి. పిల్లలు కూడా దగ్గర ఉంటే వాళ్ళ శిరస్సు మీద కూడా వేసుకోండి. ఆ పూజార్చనలు కొన్ని పళ్ళెల్లో పెట్టుకోండి. మీరు తీసుకొచ్చినటువంటి ప్రసాదాలు ఉన్నాయి కదా, కొంత ప్రసాదం అక్కడ విడిచిపెట్టి మీ పళ్ళెల్లో కొంత వేసుకోండి. నైవేద్యం చేసినటువంటి ప్రసాదాలు మీరు కూడా ఆకులో ఇంటికి కొంత పట్టుకొని వెళ్ళండి. మిగిలింది ఇక్కడ వినియోగం చేయండి. భక్తకోటి ఉన్నారు కనుక వారిని వినియోగం చేయండి. ఇక్కడ తోటి కథా కార్యక్రమాలు అయిపోయాయి. మీరు వెళ్ళేటప్పుడు 2 అరటిపళ్ళు ఏదైనా డబ్బాలు వేయండి, మళ్ళీ ఎంపీ అయిపోతాయి. ఏదైనా బాటిల్ వేయండి. అదంతా పోతుంది. ఏదైనా కార్తీక్, కార్తీక్ ఒక 2 బాయ్. మరి ఈరోజు ఎస్వి యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం అయితే మనం వీక్షించాము. మరి ప్రత్యేక పూజా కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. వేద పండితుల నడుమ ఈరోజు ఈ యొక్క పూజా కార్యక్రమం అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి ఈరోజు అనకాపల్లి జిల్లా రావుకమ్మత మండలం చిన్నపాచిలి గ్రామంలో ఈరోజు శ్రీ వినాయక చవితి సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమం అయితే పురస్కరించుకొని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి గ్రామంలో ఉన్నటువంటి యువతీ యువకులు పెద్దలు అందరూ సహకారం అయితే అందించడం జరిగింది. ముఖ్యంగా ఎస్వి యూత్ ఆధ్వర్యంలో మరి సోమవారం పూజా కార్యక్రమాలతో పాటు ప్రతిష్టాపన కార్యక్రమం కూడా చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది. నమే గోపాయ ఏతి సబ్జాంతమాదాతానింద్రవతకుర్హోతరుమారుపాదాంతర్వేభ్యో శ్రీ మహాజనేభ్యో నమః. ఇదే సకల కళ్యాణి భాజనం యతజాయతే పురుషోత్తమజన్నిత్యం ప్రజామి షడం మర్మదర్పదాంతర్పకాద్యేషోనాదిదేశాం మంగళం ఏషాం హృదయతో భగవాన్ మంగళం. ఆచమ్యా సంకల్ప్య మీ ముందునే చెంబుతో తీసుకొని కుడి చేతిలో వేసుకొని 3 సార్లు తాగండి దంపతులందరూ కూడా.
ఓం అయం ముహూర్తో ముహూర్తో స్థితవంతో మహంతో అనువన్నంతో. ఓం కేశవాయ స్వాహ 3 సార్లు, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ త్రాగాలి. 4వసారి చెయ్యి కడిగేసుకోండి. ఓం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. చూశారు కదండి, ఈరోజు చిన్నపాచెల గ్రామంలో జరిగినటువంటి వినాయక స్వామి వారి మొదటి నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు మనం చూసాము ఎస్వి యూత్ ఆధ్వర్యంలో. మరి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.